శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి జగన్మాత యొక్క అనుగ్రహంతో దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తులు మాకు ఫోన్ చేసిన వారికి ఫోన్ ద్వారా వాట్సాప్లో మీ యొక్క వివరాలను పంపించడం ద్వారా జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది. మనకున్నటువంటి ఈ యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఆదిపరాశక్తి అంశాలు ఎన్నో కూడా మనకు ఉన్నాయి. వాటిలో కొన్ని సప్తమాతృకలు, నవదుర్గలు, దశమహావిద్య దేవతలు, యోగిని దేవతలు, ఇంకా అష్టాదశ శక్తిపీఠాలు, ఇంకా వన దేవతలు, గ్రామ దేవతలు, ఇలా అమ్మవారి స్వరూపాలు ఎన్నో ఉన్నాయి. వాటిలోనూ కొన్ని తంత్ర దేవతలు ఉంటారు. చెడు సంహారం కొరకు, అలానే అభివృద్ధిదాయకంగా, మనశ్శాంతి పరంగా, జ్ఞానం పరంగా, శత్రు వినాశన పరంగా, ఇంకా ఎన్నో రకాలుగా మనము అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి సంబంధించి అమ్మవారు ఆదిపరాశక్తి ఎన్నో అవతారాలను అమ్మవారు అవతరించింది. మన సమస్య ప్రకారంగా కొన్ని అవతారాలకు మనం మంత్ర యంత్ర తంత్రయుక్తంగా మనం పూజలు చేయడం వలన మన సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం లభిస్తుంది. కామాఖ్య తంత్ర జ్యోతిష్య కేంద్రం మీకు మీ యొక్క జాతకంలో మీరు అనుభవిస్తున్నటువంటి మీ యొక్క సమస్యలను, మీరు ఇబ్బందులు పడుతున్నటువంటి మీ యొక్క పరిస్థితులకు అనుకూలంగా అమ్మవారి ఆదిపరాశక్తికి సంబంధించినటువంటి పూజలను నిర్వహించి ఆ పూజకు సంబంధించినటువంటి యంత్రాలను, తాయెత్తులను, అమ్మవారి యొక్క పసుపు కుంకుమలను, ఇంకా పూజ వస్తువులను మీకు అందించడం జరుగుతుంది. దాని ద్వారా మీ సమస్య, మీరు ఎన్నో రోజుల నుంచి మీరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి మీ సమస్యల నుంచి మీరు ఒక మంచి చక్కని మీకు పరిష్కార మార్గం మా యొక్క కేంద్రం మీకు అందిస్తుంది. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారా? మీరు ఎటువంటి విధంగా మీరు ఇబ్బంది పడనవసరం లేదు. మా యొక్క కేంద్రంలో మీకు అద్భుతంగా మీకు పూజలు చేసి ఆ అమ్మవారి ఆదిపరాశక్తికి సంబంధించినటువంటి యంత్రాలను, పూజ వస్తువులను మీకు అందించడం జరుగుతుంది. ఆ పూజ వస్తువులను కొన్ని మూల మంత్రాల చేత మీరు పూజించుకోవడం వలన మీరు ఏ సంకల్పంతో ఈ పూజలను చేశారో ఆ సంకల్పం, ఆ దేవుడి యొక్క అనుగ్రహము మీకు ఆ వస్తువు రూపంలో ఎప్పుడు మీకు వెంటగా ఉండి మీకు పిలిస్తే పలికే దేవతగా ఆ తల్లి మిమ్మల్ని ఆదుకొని మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. శుభం.